డ్రైవింగ్ నైపుణ్యం అవగాహన లేకుండా కార్లు ద్విచక్ర వాహనాలు నడిపి ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు మైనర్స్. వారితో పాటు రోడ్డుపై వెళ్లే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. దీని నివారణ కోసం కరీంనగర్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. వాహనాలు నడిపే మైనర్స్ ని అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రులకు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పిల్లల సరదా తీర్చేందుకు తల్లిదండ్రులు తీసుకుంటున్న రిస్క్ ప్రజల ప్రాణాలు హరిస్తోంది. బైకులు, కార్లు నడిపేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలకు అనుమతిచ్చే ముందు వాళ్లు ఆ వాహనాన్ని హ్యాండిల్ చేయగలరా లేదా అన్నది కూడా చూడటం లేదు. దీంతో రోడ్లపైకి భారీ సైజు బైకులు, కార్లు తీసుకుని రయ్యమంటూ దూసుకువెళ్తున్నారు. అలాంటి వారి చేతుల్లో అభం శుభం తెలియని ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. 18 సంవత్సరాలు పైబడిన వారికి వాహనాలు నడిపేందుకు రవాణా శాఖ అధికారులు లైసెన్స్ జారీ చేస్తున్నారు. అంతకంటే తక్కువ వయసున్న వారికి వాహనం నడపడంలో నైపుణ్యం ఉన్నా వాహనాలు నడిపించేందుకు అనుమతి ఉండదు. కానీ చాలా మంది పేరెంట్స్ వయసు నిండకుండానే వాహనాలు నేర్పించేస్తున్నారు. నేర్పించటం మంచిదే అయినా ఎవరి పర్యవేక్షణ లేకుండా వారికి వాహనాలు ఇచ్చేసి రోడ్ల మీదికి పంపిస్తున్నారు. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు వాహనాన్ని కంట్రోల్ చేయలేక ప్రమాదాలకు కారణమవుతున్నారు. కొంతమంది కళాశాలలకు బస్సులో వెళ్తున్నామని స్నేహితులందరూ బైక్ల మీద వస్తున్నారని, పరువు పోతుందని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తలగిన పేరెంట్స్ 200cc రేంజ్ బైకులు వారికి కొనిస్తున్నారు. ఇలా చేయటం వల్ల మైనర్లతో పాటు థర్డ్ పర్సన్ కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వయస్సు, అర్హతతో నిమిత్తం లేకుండా బైకులు స్పీడ్ గా నడుపుతూ హీరోల్లా ఫీల్ అవుతున్నారు కుర్రకారు. ఇదంతా అర్హత ఉండి హద్దుల్లో చేస్తే బాగుంటుంది. మైనారిటీ తీరకుండానే వారు వాహనాలతో విన్యాసాలు చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పిల్లలకు సర్ది చెప్పాల్సిన తల్లిదండ్రులు వారికే మద్దతిస్తున్నారు. ముక్కుపచ్చలారని పిల్లల చేతుల్లో బైక్ పెట్టి మురిసిపోతున్నారు. ఈ క్రమంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి చిన్నారులు విలువైన ప్రాణాలు కోల్పోతుండగా తల్లిదండ్రులకు పూడ్చలేని తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ అంశంపై గతంలో అనేక అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించినా ఫలితం ఉండటం లేదు. బైక్ ఏ బైక్ అని 2 వీలర్స్ దగ్గర నుంచి కార్లు, హై-ఎండెడ్ ఏదైనా కానీ దానికి రిజిస్ట్రేషన్ ఉండాలా, ఇన్సూరెన్స్ ఉండాలా, లేదా అదర్ డాక్యుమెంట్స్ అన్ని అప్డేట్ పెట్టుకొని మైనారిటీ తీరి 18 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు నడపడానికి మాత్రమే డిజైన్ చేయబడ్డ రోడ్స్ మన చట్టం మన ఇండియాలో ఎలో చేస్తున్నది. అంతేగాని కింద వాళ్ళు ఎవరు కూడా నడిపినా అది చట్టరీత్యా నేరం. అది ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న పిల్లలు, మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు. అందరికి కూడా మీకు తెలియకుండా ఏంటంటే చిన్నపిల్లలు ఒక మైనర్స్ నడుపుతుంటే అది ఒక పిల్లలకి తల్లిదండ్రులకి ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అరే అప్పుడే బండి నడుపుతున్నాడు మావాడని జోష్ ఉంటుంది, కొద్దిగా యాంగ్జైటీ ఉంటుంది, ఇస్తే ఏమవుతుందిలే అన్నట్టు ఉంటుంది. కానీ అదే ఆ ఇయ్యటంతో అతను ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది, ఇంకోళ్ళ ప్రాణాలు తీసే అవకాశం ఉంటుంది, మన ఇల్లు గుల్లం చేసే అవకాశం ఉంటుంది. మైనర్లు 12 రకాల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని గతంలోనే పోలీసులు గుర్తించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యం డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ప్రమాణాలకు విరుద్ధంగా ఉండే హారన్ల వినియోగం, డ్రైవింగ్ అవగాహన లేకుండా అడ్డదిడ్డంగా నడుపుతూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని గుర్తించారు. స్పీడ్ థ్రిల్ కలిగిస్తుంది, కానీ శృతి మించితే మనల్ని కిల్ చేస్తుందంటున్నారు. ముఖ్యంగా ఏ స్పీడ్ లో వెళ్తే క్షేమకరం అనే విచక్షణ ముఖ్యంగా యూత్ లో, మైనర్లలో చాలా తక్కువ. అందుకే థ్రిల్ కోసం బైకులు నడపడం, రోడ్లపై ఫ్రెండ్స్ తో షికార్లు చేయటం లాంటివి చేస్తుంటారు. ఇలాంటి వారిని అరికట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఎంత ఉంది. లేదంటే పిల్లల ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలకు ప్రమాదం తప్పదంటున్నారు పోలీసులు.